మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. ఎస్బీఐ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఎస్బీఐకి దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీలు అయితే ఉన్నాయి. ఈ బ్రాంచీలలో జూనియర్ అసోసియేట్ అనే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అవి కూడా బ్యాక్లాగ్ పోస్టులు అండి. ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు. ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఎస్బీఐ నుండి వచ్చింది. మరి ఈ ఎస్బీఐని ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అసలు ఎందుకు ఏర్పాటు చేశారో మనం తెలుసుకుందాం. ఎస్బీఐ మన భారతదేశంలో ఈ ఎస్బీఐకి మూలాలు ఎప్పుడు పడ్డాయంటే 1806 సంవత్సరంలో పడ్డాయి. 1806 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం బ్యాంక్ ఆఫ్ కలకత్తాని ఏర్పాటు చేసింది. బ్యాంక్ ఆఫ్ కలకత్తా. అటు తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేని ఏర్పాటు చేసింది. అటు తర్వాత 1846లో బ్యాంక్ ఆఫ్ మద్రాసుని ఏర్పాటు చేసింది. ఈ మూడు బ్యాంకులను కలిపి ప్రెసిడెన్సీ బ్యాంకులు అంటారు. అసలు ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఈ మూడు బ్యాంకులను ఎందుకు ఏర్పాటు చేసిందంటే అప్పుడు మన భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార అవసరాల కోసము మరియు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క డబ్బు ఏదైతే ఉన్నదో వాటిని భద్రపరచడం కోసం ఈ మూడు బ్యాంకులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు 1806లో ఒక బ్యాంకు, 1840లో మరో బ్యాంకు, 1846లో ఇంకో బ్యాంకు. ఈ మూడు బ్యాంకులను కలిపి ప్రెసిడెన్సీ బ్యాంకులు అంటారు. ఆ కాలంలో ఈ మూడు బ్యాంకులకు కూడా కరెన్సీ నోట్లను ముద్రించే అధికారం ఉన్నది. మరి ఎప్పటి వరకు ఉన్నదంటే 1861 వరకు కూడా ఈ మూడు బ్యాంకులు కరెన్సీ నోట్లను ముద్రించే అధికారాన్ని అయితే కలిగి ఉన్నాయి. మరి అటు తర్వాత ఏం జరిగిందంటే ఈ మూడు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు బ్యాంకులు కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 1921 సంవత్సరంలో. మరి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎందుకు ఏర్పాటు చేశారంటే మనకి మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1914 నుంచి 1918 వరకు మనకైతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ మూడు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రెసిడెన్సీ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రెసిడెన్సీ బ్యాంకులను అన్నిటి కలిపి ఒక ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు? భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం. మరి అటు తర్వాత ఏం జరిగిందంటే ఈ 1921లో ఏర్పాటైన ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మన భారతదేశంలో ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది? 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఏర్పడింది. మరి 1935 ఏప్రిల్ 1 నాడు ఆర్బీఐ అయితే ఏర్పడింది. ఈ ఆర్బీఐ ఏర్పడే వరకు కూడా మన భారతదేశంలో కేంద్ర బ్యాంకుగా పనిచేసిన బ్యాంక్ ఏదైనా అంటే అది ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే 1921లో ఏర్పాటైన ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 వరకు కూడా భారతదేశం యొక్క కేంద్ర బ్యాంకుగా పనిచేసింది. మరి అటు తర్వాత ఏం జరిగిందంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఎప్పుడు? 1947 సంవత్సరంలో. మరి 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే భావించి ఏం చేసిందంటే మరి మన దగ్గర ఉన్నది ప్రస్తుతం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటే కదా, ఇది కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నది, కేవలం బ్యాంకింగ్ సేవలు నగరాల్లోనే అందుతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో అందడం లేదు అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సేవలు అందాలనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏ కమిటీ అంటే అది ఏడి గోర్వాలా కమిటీ. ఏడి గోర్వాలా ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1951 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. 1951లో ఏర్పాటు చేసిన ఏడి గోర్వాలా కమిటీ ఏం చెప్పిందంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఏవైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో ఈ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ అందడం లేదు, కేవలం నగరాలలో మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది.
కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులో తేవాలంటే ఖచ్చితంగా ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానిని ప్రభుత్వ పరం చేయండి అని చెప్పేసి ఈ ఏడి గోరవాల కమిటీ అయితే సిఫారసు చేయడం జరిగింది. అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఏడి గోరవాల కమిటీకి చేసిన సూచనలను అనుసరించి 1955లో ఎస్బీఐ యాక్ట్ చట్టం తీసుకొచ్చింది. 1955లో ఎస్బీఐ యాక్ట్ చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా 1955 జూలై 1వ తారీఖు నాడు ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానినైతే ఎస్బీఐగా మార్చడం అయితే జరిగింది. అంటే ఎస్బీఐ డైరెక్ట్గా ఏర్పడలేదండి. దాని యొక్క మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే 1806 నుంచి వచ్చాయి. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే జూనియర్ అసోసియేట్ అనే పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 1538 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ 1538కి సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 88 ఖాళీలు ఉన్నాయి. ఈ 88 ఖాళీలు కూడా కేవలం ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు మాత్రమే. ఎస్సీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి వీల్లేదు, ఓబీసీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి వీల్లేదు. ఎలాగో జనరల్ వాళ్ళు అయితే ఎట్లాగో అప్లికేషన్ చేసుకోరు, ఎందుకంటే ఇవి బ్యాక్లాగ్ పోస్ట్ కాబట్టి. అదే మన తెలంగాణ రాష్ట్రమైన తెలంగాణకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 32 ఖాళీలు ఉన్నాయి. ఈ 32 ఖాళీలు కూడా కేవలం ఎస్టీ వాళ్ళకి సంబంధించేయండి. అంటే ఎస్బీఐ నుండి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో బ్యాక్లాగ్ నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్లో కేవలం ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఖాళీలు ఉన్నాయి. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కేవలం ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ మాత్రమే ఎస్బీఐలో ఖాళీగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో కేవలం ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, మిగతా వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికైతే వీలు లేదు. మరి ఏ స్టేట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఏ స్టేట్కి చేసుకోవచ్చు. కాకపోతే ఆ స్టేట్ యొక్క ప్రాంతీయ భాష ఏదైతే ఉందో ఆ ప్రాంతీయ భాషలో మీరు మాట్లాడడము, రాయడము, చదవడం ఈ మూడైతే వచ్చి ఉండాలి. అలా ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్లలో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి మొత్తం 1538 ఖాళీలు అని చెప్పుకున్నాం కదా. మరి ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే ఆగస్టు 7, 2026 నుండి ప్రారంభమై ఆగస్టు 27, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు ఎలిజిబుల్ అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఓబీసీ వాళ్ళకు వచ్చేసేమో 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించేమో 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళైతేనేమో 13 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అయితేనేమో సర్వీస్ పీరియడ్తో పాటు 3 సంవత్సరాలు, అదే విడోస్ కానీ డైవర్స్ ఉమెన్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 7 సంవత్సరాలు, ట్రైనడ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ ఎవరైతే ఉంటారో అంటే ఎస్బీఐలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఓబీసీ వాళ్ళైతేనేమో 4 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 6 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళైతేనేమో 14 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 16 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ జూనియర్ అసోసియేట్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీని అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. కేవలం డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుందా? పర్సంటేజ్ అవసరం లేదా అంటే అవసరం లేదండి, కేవలం డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుంది. మరి ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాకపోతే రిజల్ట్ వచ్చే నాటికి వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అంటే ఎస్బీఐ యొక్క రిజల్ట్ ఎప్పుడైతే వస్తాయో అప్పటికి వాళ్ళు పాస్ అయి ఉంటే వాళ్ళు కూడా వీటికైతే ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి ఈ పోస్టుకు సంబంధించి సెలక్షన్ అనేది 3 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సెకండ్ స్టేజ్లో. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి స్థానిక భాష పరీక్ష అయితే ఉంటుంది. మరి ఈ స్థానిక భాష పరీక్షను ఎవరు రాయొద్దు అంటే మీకు 10వ తరగతిలో కానీ ఇంటర్మీడియట్లో కానీ తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా ఉంటే వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. అదే 10వ తరగతిలో తెలుగు కానీ ఇంటర్మీడియట్లో తెలుగు కానీ మీకు సబ్జెక్టుగా లేకపోతే వాళ్ళైతే ఖచ్చితంగా రాయాలి.
మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ అనేది 3 దశల్లో అని చెప్పుకున్నాం. అందులో మొదటి దశ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్పుకున్నాం. మరి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ అండి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మరి ఎన్ని మార్కులకు ఉంటుంది? ఎన్ని మార్కులకు ఉంటుందంటే 100 మార్కులకు ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. మరి 100 మార్కులకు సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మొత్తం క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్ 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్ 35 మార్కులు, మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్కులు. దీనికి కేటాయించిన సమయం ఎంత అంటే గంట సమయం. మరి ఈ 100 మార్కులకు సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఉంటుందండి. ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందంటే 0.25 అయితే నెగిటివ్ ఉంది. అంటే 1/4 నెగిటివ్ అయితే ఉంది. అంటే మీరు 4 క్వశ్చన్లు తప్పు చేస్తే 1 మార్కుని అయితే కోల్పోతారు. ఈ పోస్టుకి సంబంధించి సెలక్షన్ అనేది 3 దశలు అని చెప్పుకున్నాము. మొదటి దశలో వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అని చెప్పుకున్నాము. దీనిలోనే రెండో దశ ఏంటిదంటే మెయిన్స్ ఎగ్జామ్. మరి ఈ మెయిన్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మొత్తం వచ్చేసి 190 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్కులు అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కేటాయించిన సమయం ఎంత అంటే 2 గంటల 40 నిమిషాలు. మరి ఈ మెయిన్స్కి సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి మొత్తం క్వశ్చన్స్ ఎన్ని? 50 క్వశ్చన్స్ 50 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ సంబంధించి మొత్తం క్వశ్చన్స్ ఎన్ని? 40 క్వశ్చన్స్, మొత్తం మార్క్స్ ఎన్ని? 40 మార్కులు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్కులు. మొత్తం వచ్చేసి 190 క్వశ్చన్స్ 200 మార్కులు. దీనికి కేటాయించిన సమయం 2 గంటల 40 నిమిషాలు. మరి ఈ మెయిన్స్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఎంత ఉంది? ఎంత ఉందంటే 1/4 నెగిటివ్ అయితే ఉంది. అంటే 4 క్వశ్చన్లు తప్పు అయితే మీరైతే 1 మార్కుని అయితే కోల్పోతారు. మొదటి దశ రెండో దశ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండో దశలో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళని మాత్రమే ఈ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. కేవలం మీకు మెయిన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్లకు, ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఫీజు అయితే లేదండి. అదే ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 750 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 3 దశలు అని చెప్పుకున్నాం. మొదటి దశలో ప్రిలిమ్స్ ఉంటుందని చెప్పుకున్నాం, రెండో దశలో మెయిన్స్ ఉంటుందని చెప్పుకున్నాం, మూడో దశ వచ్చేసి స్థానిక భాష పరీక్ష ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఈ ప్రిలిమ్స్కు మెయిన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో అనంతపూరు, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల వీటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. అదే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాదు, కరీంనగరు, ఖమ్మము, వరంగల్ వీటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ప్రిలిమ్స్ వచ్చేసి సెప్టెంబర్లో ఉండొచ్చండి. అదే మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్లో అయితే ఉండవచ్చు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.